ఫ్రెండ్స్ మా వాడు మొక్కల పర్వతం మొక్కల మీద ఎక్కుతా అంటున్నాడు. 111 మెట్లు ఎక్కుతా అంటున్నాడు. చూద్దాం అవుతుందా అవ్వదా మా ఫ్రెండ్. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు మై న్యూ లాగ్. మీరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం. మేము ముగ్గురం మా ఊరు నుంచి మాది రాయచూరుకి అయితే వచ్చినాం. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ 11 గంటలకు ఉందంట. ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత అయిందిరా? టైం 10 అయితే అయింది. ఇంకొక 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. సో దర్శనం బాగా జరగాలని కోరుకోండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. సో నా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ వెయిట్ చేసి చాలా అయింది. ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కినాం. టైం అయితే 11 అవుతుంది. ఆల్రెడీ నిద్ర అయితే వస్తుంది మాకు ఫుల్ గా. ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకుని మార్నింగ్ ఏం లేదన్నా ట్రైన్ తిరుపతిలో రీచ్ అవడానికి 6-7 అయితే అవుతుంది. ఆ నుంచి అల్పిరి మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ తిరుపతికి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే లేచినాం. పాస్ మొక్కలతో అయితే ఎట్లున్నాం చూడు. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నిద్ర అయితే బాగా అయింది, పర్లేదు. సేమ్ ఇంట్లో పడుకున్నట్టే ఆ ఫీల్ ఉంది. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మెట్లు అయితే ఎక్కాలా. ఫ్రెండ్స్ తిరుపతి అయితే దిగినాం. ఇక స్టేషన్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి ఆటో తీసుకుని అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆటో దిగినాం. ఇంకా మా వాడు ఇంటికాడ బ్రష్ మర్చి వచ్చిండ, నీడ తీసుకుంటుంది బ్రష్లు. ఇక్కడ తీసుకుని మేము వెళ్ళి ఇక్కడే ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఆడ ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడనే నడుచుకుంటూ వెళ్ళాలా. సో ఇంకా మేము ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం. స్నానం చేసేది లాస్ట్ ఇయర్ అయితే ఉండే, ఇప్పుడైతే బంద్ చేసిండ్రంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు. స్నానం మళ్ళా గుట్టెక్కి చేయలేము ఒకటేసారి. ఏడని దొరుకుతుంది అంట వారా, వెళ్దాం చూద్దాం. సో ఇప్పుడైతే వెతుకుతాం ఏముందో. మేమైతే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ దాంట్లోనే స్నానం అయితే చేసిన ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఎందుకు బంద్ చేసిండ్రంట మరి, ఉంటదిరా మేబీ ఉండొచ్చు, వెతుకుతాం. సో ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే మా బ్యాక్ సైడ్ ఉంది చూడు, ఇందులోనైతే స్నానం చేసినాం. ఇప్పుడు అది బంద్ చేసిండ్రు. బాంబ్ స్క్వాడ్ కి అయితే ఇచ్చిండ్రు అంట. ఇప్పుడు ఆడైతే చేస్తుండ్రు, ఆడ కనిపిస్తుంది కదా. సో అక్కడైతే స్నానం చేసుకోవాలి. అది కొద్దిగా అంత కంఫర్ట్ గా ఏం లేదు, చిన్నగా ఉంది. బాత్రూమ్ ఇదైతే బాగుండే పెద్దగా, కానీ ఇప్పుడు తీసేసి బాంబ్ స్క్వాడ్ కి అయితే ఇచ్చిండ్రంట ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు అది ఆడ ఉంది కానీ చిన్నగా ఉంది. అది కొద్దిగా ఫేస్ వాష్ చేసుకోవడానికి, బాత్రూమ్ కి దానికైతే యూజ్ అయితే, స్నానం చేసుకోవడానికి అయితే అంత కంఫర్టబుల్ గా అయితే లేదు. సో మేమైతే వేరే సైడ్ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నాం. ఎట్లయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దగ్గర 400 మెట్లు అయితే ఎక్కినాం. అప్పుడే వచ్చింది, అప్పుడు ఎక్కి తీసుకున్నాం. బ్రో మేము ఇక్కడ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చినప్పుడే ఫుల్ అలిసిపోయింటాం ఆల్రెడీ. ఈడనే మోహన్ స్టార్ తాగుతాం. ఈసారి అడిగితేమో వీళ్ళు మోహన్ స్టార్ ఏడు అడిగితే లేవంటున్నారు. ఎందుకంటే బ్యాన్ చేసినారు తిరుమలలో అంటున్నారు. మాకు అది తాగితేనే ఇప్పుడు ఎనర్జీ వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు మాకు మోహన్ స్టార్ కావాలా? మా వల్ల అవ్వదు. ఇప్పుడు అది ఉంటేనే ఎనర్జీ వస్తుంది మాకు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మోహన్ స్టార్ ఇప్పి అయ్యా చూస్తున్నాం, అదే చూస్తున్నాం చేపలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఆంజనేయ గుడి దగ్గరగా ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి 700 మెట్లే ఉంటాయి. సో తొందరగా వెళ్ళాలి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి మా దర్శనం అయితే 12 గంటలకు, రాత్రి 10 గంటలకు ఉంది. 10 గంటలకు ఏదో మనకి ఎక్కువ ఉంటది. సో వెనక ఉన్నది మన బాస్. ఈసారి అయితే మోన్స్టర్ దొరకలేదు. థమ్స్ అప్ అయితే అడ్జస్ట్ అవుతున్నాం.
ఏమో ఈసారి తిరుమల బ్యాన్ చేసిండ్రంట మోహన్ స్టార్ బ్యాన్ చేశారు. దాంట్లో ఆల్కహాల్ లేకుంటది ఎవరు చెప్పిండు ఎనర్జీ డ్రింక్ అది మోహన్ స్టార్ రెడ్ బుల్ బ్యాన్ చేసిండ్రంట తిరుమల ఫేవరెట్ అయినది అది ఉంటే ఎనర్జీ. ఇక్కడ చూసుకోండి గ్రీనరీ ఎంత బాగుందో కదా, అక్కడ కనిపిస్తుంది అదే మొక్కల పర్వతం. ఇప్పుడు మేము ఆడికి వెళ్ళాలి, ఆడికి వెళ్తే కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చు అక్కడ నుంచి. నడుస్తూనే ఉన్నాం ఇంకా రాదేంట్రా, చాలా దూరం ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అడవి. మన ఉమ్మన్న ఫుల్ పాదయాత్ర తగ్గట్లే. ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే రోడ్స్ అయినా ఇదే పైన అనిపిస్తుంది కదా, ఇది అయితే లేకుండే ఈ ఇయర్ అయితే వేసిర్రు. లాస్ట్ ఇయర్ అయితే ఎండకి ఫుల్ చెమటలు పట్టుకుని అట్లే నడుచుకుంటూ వెళ్ళాము. ఈసారి అయితే ఎందుకేమో మంచిగా భక్తుల కోసం మంచిగా సేఫ్టీగా చేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఇదే మొక్కల పర్వతం. ఇంకే లోపల వెళ్ళి మనకు చేతనైనంత వరకు మనం దేవునికి ఎంత మొక్కుకుంటామంతా లోపల మొక్కలతో అయితే నడవాలి. చూడండి మీరు ఆల్రెడీ మొక్కలతో అయితే స్టార్ట్ చేశారు భక్తులు. ఫ్రెండ్స్ మా వాడు మొక్కల పర్వతం మొక్కల మీద ఎక్కుతా అంటున్నాడు. 111 మెట్లు ఎక్కుతా అంటున్నాడు. చూద్దాం అవుతుందా అవుతుంది మా ఫ్రెండ్. A few moments later. ఇవన్నీ వన్నట్టు అన్నా గోవింద ఎంతటి కదా. మా వాళ్ళు లాస్ట్ కి 111 టోటల్ ఎట్లుండ నెక్కేశాడు, సక్సెస్ అయ్యాడు. గోవింద గోవింద. ఫ్రెండ్స్ వీని కోరిక నెరవేర్చాలని దేవుని కోరుకుంటున్నాం. గోవిందా.